ప్రపంచం ఒక్కసారిగా కేవలం ఒక్కరోజు చమురు లేకుండా ఆగిపోతే ఏమవుతుంది ఆలోచించండి. ఈరోజు మనం ఒక లోతైన విశ్లేషణలోకి వెళుతున్నాం. భూమిలోపల బంగారం అంటే క్రూడ్ ఆయిల్ మన ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందో, ఆధునిక నాగరికతను ఎలా నిర్మించిందో విశ్లేషిద్దాం. ఇది కేవలం ఒక ముడిసరుకు మాత్రమే కాదు, మన ఆధునిక ప్రపంచాన్ని నడిపించే ప్రాణవాయువు. ఇదొక భయంకరమైన ప్రశ్న కదూ. కేవలం మన కార్లు, బైక్లు ఆగిపోవడం గురించి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థ, ఆహార ఉత్పత్తి, మందుల సరఫరా, విద్యుత్, ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు అన్నీ ఒక్కసారిగా స్తంభించిపోతాయి. అసలు ఆధునిక ప్రపంచ ఉనికి ఈ నల్లటి ద్రవంపైనే ఎలా ఆధారపడి ఉందో ఆలోచిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి మనం ఉదయం లేవగానే వాడే టూత్పేస్ట్ దగ్గర్నుండి, వ్యవసాయంలో వాడే రసాయన ఎరువులు, ప్రాణాలు కాపాడే మందులు, చివరకు మనం వేసుకునే సింథటిక్ బట్టల వరకు ఇవన్నీ ఈ నల్లటి ద్రవం నుండే తయారవుతున్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింటేమిటంటే, ఆధునిక నాగరికత పునాది పూర్తిగా పెట్రోలియంపైనే నిర్మితమైంది. ఇది లేనిదే మన రోజువారీ జీవితం అడుగు కూడా ముందుకు కదలదు. మరి అసలీ చమురు ఎలా ఏర్పడింది? భూమి అడుగున కోట్లాది సంవత్సరాలుగా జరిగిన నిర్మాణం మరియు ఆవిష్కరణల గురించి ఇప్పుడు చూద్దాం. కాలగమనాన్ని ఒక్కసారి వెనక్కి తిప్పి చూద్దాం. కోట్లాది సంవత్సరాల క్రితం సముద్రాల్లోని ఆల్గే మరియు ప్లాంక్టన్ చనిపోయి భూమి అడుగున పేరుకుపోయాయి. వాటిపై ఇసుక పొరలు కప్పి విపరీతమైన వేడి మరియు ఒత్తిడి పెరిగినప్పుడు డయాజెనసిస్ మరియు కేటాజెనసిస్ అనే సహజ రసాయన ప్రక్రియలు జరిగాయి. అవే ఆ జీవరాశులను మనకు తెలిసిన చమురుగా మార్చి కఠినమైన శిలల కింద బంధించాయి. ఇదొక అద్భుతమైన శాస్త్రీయ ప్రక్రియ. అయితే కంటికి కనిపించని ఈ అపారమైన నిల్వలను మనుషులు ఎలా కనుక్కుంటారు? ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వైబ్రోసిస్ ట్రక్కులు లేదా ఎయిర్ గన్స్ ద్వారా భూమి లోపలికి భారీ ధ్వని తరంగాలను పంపుతారు. ఆ తరంగాలు భూమి లోపలి పొరలను తాకి తిరిగి వస్తున్నప్పుడు జియోఫోన్లు, హైడ్రోఫోన్లు వాటిని రికార్డ్ చేస్తాయి. ఆ డేటాతో జియోలజిస్టులు ఖచ్చితమైన 3D మ్యాప్లు సృష్టిస్తారు. చమురు కోసం మనం చేసే ఈ వేట అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో ముడిపడి ఉంది. ఇక 1901వ సంవత్సరం, ఇది చరిత్రను మార్చేసిన సంవత్సరమని చెప్పొచ్చు. టెక్సాస్లోని స్పిండిల్ టాప్ దగ్గర ఒక చమురు బావే అకస్మాత్తుగా పేలడంతో చమురు సుమారు 200 అడుగుల ఎత్తుకు ఆకాశంలోకి ఎగజిమ్మింది. ఏకంగా రోజుకు 1,00,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తితో ఆధునిక పెట్రోలియం పరిశ్రమకు అధికారికంగా అక్కడే పునాది పడింది. కేవలం భూమిపైనే కాకుండా సముద్రాల అడుగున తవ్వకాలు ఎలా జరుగుతాయో గమనిస్తే మనకు ఆశ్చర్యం కలగటమానదు. తక్కువ లోతులో ఉపయోగించే జాకప్ రిగ్లు, 10,000 అడుగుల లోతులో కఠిన పరిస్థితులను తట్టుకునే సెమీ సబ్మెర్సిబుల్స్, ఇక ఏకంగా 12,000 అడుగులకు పైగా డ్రిల్ చేయగల డ్రిల్ షిప్స్ ఉన్నాయి. ఇంతటి భయంకరమైన సముద్ర గర్భం నుండి వనరులను బయటకు తీయటం నిజంగా ఒక అసాధారణమైన పారిశ్రామిక విజయం. కాని అంత లోతులో త్రవ్వకాలు చేస్తున్నప్పుడు భూమి అడుగున అత్యంత ప్రమాదకరమైన ఒత్తిడి ఉంటుంది కదా. అందుకే అకస్మాత్తుగా వచ్చే పేలుడులాంటి ప్రెషర్ కిక్స్ను అదుపు చేయడానికి బ్లోఅవుట్ ప్రివెంటర్ అంటే BOP అనే భారీ భద్రతా కవాటాన్ని వాడతారు. ఈ వాల్వ్ వ్యవస్థ మరియు దానిపై ఉండే క్రిస్మస్ ట్రీ లాంటి నిర్మాణాలు వినాశకరమైన పేలుళ్లు జరగకుండా కాపాడతాయి. సరే, ఈ చమురులో బయటకు తీశాక ఏం చేస్తారు? రిఫైనింగ్ మరియు ఉపయోగాలు, అలాగే ఆధునిక జీవిత రసాయన శాస్త్రం గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రక్రియలో ముడి చమురును భారీ టవర్లలో అత్యంత ఉష్ణోగ్రతలకు గురిచేస్తారు. వేర్వేరు మరుగే ఉష్ణోగ్రతల దగ్గర ఇది విడిపోయి అడుగుభాగాన తారులాంటి బరువైన ద్రవాలు మిగిలిపోతాయి. మధ్యపొరల నుండి కిరోసిన్ లభిస్తుంది. ఇక పైభాగం నుండి మనకు ఎంతో విలువైన గ్యాసోలిన్, LPG గ్యాస్ లాంటి ఇంధనాలు ఉత్పత్తి అవుతాయి. నల్లటి ద్రవం బంగారంగా మారేది ఇక్కడే. మరి చమురు కేవలం వాహనాలకు ఇంధనం మాత్రమేనా? అస్సలు కాదు. ఆస్పిరిన్ లాంటి మందులు, పర్యావరణానికి మేలు చేసే సోలార్ ప్యానెల్స్, కాంటాక్ట్ లెన్స్లు, మనం రోజూ వాడే టూత్పేస్ట్, ఎరువులు, ప్రాణాలు కాపాడే గుండె కవాటాలు, చివరకు విండ్ టర్బైన్ బ్లేడ్లు, ఇవన్నీ కెమికల్ క్రాకింగ్ పద్ధతుల ద్వారా చమురు నుండే వస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మనం అంగీకరించాల్సిన పచ్చి నిజం. ఇక్కడ మరో ఆసక్తికరమైన మ్యాజిక్ ఉంది. 45 అనే సంఖ్య ఎందుకు ముఖ్యమో తెలుసా? ఒక బ్యారెల్ అంటే 42 గ్యాలన్ల ముడి చెమురు. దాన్ని మనం రిఫైన్ చేస్తే మనకు ఏకంగా 45 గ్యాలన్ల ఉపయోగకరమైన ఉత్పత్తులు వస్తాయి. దీనినే రిఫైనరీ ప్రాసెసింగ్ గెయిన్ అంటారు. చెమురును రసాయనికంగా విడగొట్టినప్పుడు దాని పరిమాణం ఇలా అద్భుతంగా పెరగడం నిజంగా విశేషం.
అయితే ఈ నల్ల బంగారం వెనక అదృశ్య యుద్ధాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆధిపత్యం, యుద్ధాలు మరియు ఈ నల్ల బంగారం ధరకు సంబంధించిన భౌగోళిక రాజనీత్యాల్లోకి వెళ్దాం. చమురు ద్వారా అధికార కేంద్రీకరణ ఎలా జరిగిందో చూడండి. 1928లో సెవెన్ సిస్టర్స్ అనే కార్పొరేట్ కంపెనీలు రహస్యంగా రెడ్ లైన్ ఒప్పందంతో చమురును శాసిస్తే 1960 నాటికి చమురు ఉత్పత్తి దేశాలు ఏకమై ప్రపంచ సరఫరాను నియంత్రించడానికి ఒపెక్గా ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1974లో వచ్చిన పెట్రోడాలర్ వ్యవస్థ ప్రపంచాన్నే శాసించింది. ఈ పరిణామాలు గ్లోబల్ పవర్ గేమ్స్ను స్పష్టంగా కళ్లకు కడతాయి. మరి గ్లోబల్ ఎకానమీ తాళం చెవులు ఎవరి చేతిలో ఉన్నాయో చూస్తే 2024-25 నాటికి అత్యధిక చమురు నిల్వలున్న దేశాలుగా వెనిజువలా, సౌదీ అరేబియా మరియు ఇరాన్ ఉన్నాయి. 100 బిలియన్ బ్యారెళ్ల నిల్వలతో ఈ దేశాలు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయగలవో ఈ ఖచ్చితమైన డేటా మనకు స్పష్టం చేస్తుంది. వనరులు ఎవరి దగ్గరుంటాయో అధికార పగ్గాలు కూడా వారి దగ్గరే ఉంటాయని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇక భౌగోళిక రాజకీయ వ్యూహాల్లో అత్యంత కీలకమైనది పెట్రోడాలర్ సిస్టమ్. 1974లో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చమురు కొనుగోళ్ల లావాదేవీలన్నీ కేవలం అమెరికన్ డాలర్లలోనే జరగాలి. ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ రక్షణ వ్యవస్థను చమురుతో ఎంత బలంగా ముడిపెట్టారో చెప్పేందుకు, ప్రపంచం మొత్తం దీనిపై ఆధారపడేలా ఇది ఎలా సుస్థిరం చేసిందో చెప్పేందుకు ఇదే పెద్ద సాక్ష్యం. ప్రపంచ పటంలో అత్యంత సున్నితమైన ప్రాంతం ఒకటుంది. అదే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. కేవలం 21 మైళ్ల వెడల్పున్న ఈ సన్నని సముద్ర మార్గం గుండా ప్రపంచం మొత్తం వాడే చమురులో ఏకంగా 20% రవాణా అవుతుంది. ఊహించండి, ఇక్కడ ఏ చిన్న గొడవ జరిగినా లేదా ఏ ఆటంకం ఏర్పడినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షణాల్లో పాతాళానికి పడిపోతుంది. అంతటి కీలకమైన మార్గమిది. చమురు కోసం జరిగిన వినాశనాలకు 1990 గల్ఫ్ యుద్ధం ఒక ప్రబలమైన ఉదాహరణ. రుమైలా చమురు క్షేత్రంలో వనరుల ఆధిపత్యం మరియు స్లాంట్ డ్రిల్లింగ్ ఆరోపణల వల్ల ఇరాక్ కువైట్పై దాడి చేసింది. చమురు నిల్వలను దక్కించుకోవడానికి మానవాళి ఎలాంటి కఠినమైన యుద్ధాలకు సిద్ధపడిందో మనం డాక్యుమెంటరీ ఆధారాల ద్వారా స్పష్టంగా గమనించవచ్చు. ఎవరి పక్షం వహించకుండా నిష్పాక్షికంగా చూస్తే ఈ వాస్తవాలు కనబడతాయి. కాని ఈ చమురు అన్వేషణ వదిలిన మరకలు ఎప్పటికీ చెరగనివి. భారీ పర్యావరణ ప్రభావం మరియు విపత్తుల మూల్యం గురించి ఇప్పుడు చర్చిద్దాం. 11 ప్రాణాలు బలి మరియు 87 రోజులపాటు సముద్రంలోకి ఆగకుండా పారిన చమురు, ఈ మాటలు వింటేనే ఒళ్ళు గగురుపొడుతుంది కదా. డీప్ వాటర్ హొరైజన్ విపత్తు ఎంత భయంకరమైందో ఇది చెబుతోంది. మనమిందాక మాట్లాడుకున్నాం కదా, ఆ బ్లో అవుట్ ప్రివెంటర్, అది విఫలమవడం వల్లే సముద్రం అడుగు నుండి ఆగకుండా చమురు వెలువడి పర్యావరణానికి ఎప్పటికీ పూడ్చలేని నష్టం మిగిలించింది. ఈ చారిత్రక చమురు విపత్తుల గణాంకాలను ఒకసారి గమనించండి. 1989 నాటి ఎక్సాన్ వాల్డేజ్ ప్రమాదంలో 4 కోట్ల లీటర్ల చమురు సముద్రంలోకి లీకవ్వగా, 2010 డీప్ వాటర్ హొరైజన్ ప్రమాదంలో ఏకంగా 50 కోట్ల లీటర్ల చమురు సముద్ర జలాలను కలుషితం చేసింది. అందమైన సముద్ర తీరాలు, అమాయకపు జీవులు ఎలా బలిపోయాయో, వాతావరణం ఎలా దెబ్బతిన్నదో ఈ డేటా మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. మరి దీనికి ముగింపులేదా? చమురు భవిష్యత్తు మరియు దానిపై ఆధారపడటాన్ని బద్దలు కొడటం గురించి ఈ ముగింపు విభాగంలో చూద్దాం. 2050 నాటికి ప్రపంచం నిర్దేశించుకున్న నెట్ జీరో లక్ష్యం చాలా అవసరమైనది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఫామ్లు మరియు పవన విద్యుత్తో మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారడం ఎంత కీలకమో, మనం ఉదయం లేచిన దగ్గర నుండి వాడే ప్రతి వస్తువులో ఇమిడిపోయిన ఈ చమురును పూర్తిగా భర్తీ చేయడం కూడా ఈ శతాబ్దపు అతిపెద్ద పారిశ్రామిక సవాలు. మన ఈ విశ్లేషణను ఒక బలమైన ప్రశ్నతో ముగిద్దాం. చమురు కేవలం మనం వాడే ఒక ఇంధనమా, లేక ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న అసలైన మాస్టరా? ఈ నల్ల బంగారంతో మానవాళికి ఉన్న బంధం ఎంత సంక్లిష్టమైనదో, అది మన రాజకీయాలను, భవిష్యత్తును ఎలా శాసిస్తుందో మనం ఈ పాటికే అర్థం చేసుకోవచ్చు. మన భవిష్యత్ నిర్ణయాలను ప్రభావితం చేసేలా ఈ ప్రశ్న మీలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుందని ఆశిస్తున్నాను.